ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ప్రియమైన వల్లరా, దేవాది దేవుడు ప్రియమైన వల్లరా వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించును అని ఇక్కడ రాయబడుతుంది. భ్రష్ట మనస్సు అంటే పాడు మనస్సు అండి. వారు చెయ్యరాని కార్యాలు చేసి ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క హృదయంలో దేవునికి చోటు నీయకపోయారండి. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది హృదయంలో దేవునికి చోటు ఇయ్యని వారు ఎవరండి అంటే అసూయ, కలహబుద్ధి కలిగిన వారండి. సమస్తమైన దుష్టత్వాన్ని చేసేవారు, దుష్ట కార్యములు చేయగలిగిన వారు. మరి ఒకరి ఎడల ఒకళ్ళు అసూయ లేకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి అసూయ కలిగి ఉండటం వలన మన జీవితంలో ఎన్నో ఘోరమైన పాపాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కావున చాలామంది ప్రేమిస్తూనే అంటున్నారు, కానీ వారి ప్రేమలో అసూయ కనపడుతుంది, కలహము కనపడుతూ ఉంటుంది. ప్రియమైన వల్లరా, కావున సమస్తమైన అసూయలు నిరోధించమని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియమైన వల్లరా, కయ్యూను అసూయ కలిగి ఉండే కదా తన సొంత తమ్ముడిని చంపుకున్నాడండి. అసూయ చేతే, మరొకటి ఏమీ లేదు. సొంత తమ్ముడైన హేబేలును చంపగలిగాడు అసూయ చేతే. ఆ అసూయ తనని కలహ బుద్ధిని పుట్టించింది. సౌలు ప్రియమైన వల్ల రాజు అయిన సౌలు దావీదు మీద ఉన్న అసూయ చేతే దావీదును చంపడానికి తను ప్రయత్నించాడు. అలాగే ఆనాడు ప్రియమైన వల్లరా యేసుక్రీస్తు వారి పట్ల శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి యూదులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు అసూయను కనపరిచారండి. ఆ అసూయ వారిని ఎంతగానో యేసుక్రీస్తు వారి ప్రాణాలు తీసేలా చేసిందని, ఎలాగైనా యేసుక్రీస్తు వారిని సిలువ వేయాల్సిందే అంటూ సిద్ధపడి ఎలాగాను కుట్రలు పన్ని ఆ కుట్రలో భాగముగా ఇస్కరియోతు యోధాను ఉపయోగించుకుంటారు. కావున అసూయ ప్రేమ వల్ల ఎన్నో కుట్రలకి చేస్తుంది, కలహాలు చేసేలా చేస్తుంది. ఇదంతా చాలా ప్రమాదకరమైనది. దానిని మనము విడిచిపెట్టాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.